రామచంద్రుని యొక్క దివ్య తేజస్సు, ఆ తల్లి యొక్క శుభ లావణ్య రూపం. అంత ప్రార్థన చేస్తూ, అంత సమయంలో వెళ్ళి తల్లి సీతమ్మను ప్రార్థన చేస్తూ ఎంతో గొప్ప దివ్య స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మా అన్నాడు, అమ్మ ఒక్కసారి దర్శనం, నీ దర్శనానికి అల్లాడిపోతున్నానమ్మా. ఎలా ఉన్నావు తల్లి, ఎక్కడ ఉన్నావు తల్లి, ఎక్కడి ఎప్పుడో ఉన్నావమ్మా, నా మనస్సు నా అంతరాత్మ చెబుతుందమ్మా, తపస్సులోకి వెళ్ళిపోయి చెబుతుందమ్మా, తన్మయత్వంలోకి వెళ్ళిపోయి చెబుతుందమ్మా. అమ్మా జానకి మాత దర్శనమ్మా, ఇప్పించమ్మా అని తన్మయత్వంలోకి వెళ్ళిపోయానమ్మా. తను పోతూ మనకి అనుగ్రహం కోసం చూస్తున్నాడు. సీతమ్మ అంత గొప్ప పతివ్రత, ఆమె పేరు పెట్టుకోవడంలో నష్టం ఏమిటి? ఈవేళ సమాజంలో సీత అన్న పేరే కరువైపోయింది. అంత గొప్ప జనని, అంత గొప్ప అయోనిజ. ఎందరున్నారు ఈ సభలో సీత అన్న వాళ్ళు? ఉన్నారు. ఎందుకు? అంత పతివ్రతలం మేము కాదు అని అర్థం. అంత దేదీప్యమైన వర్చస్సుతో మేము ఉండలేము. పరోక్షార్థం ఇదే, కానీ సరైన అర్థం సీత అన్న పేరు పెట్టుకుంటే సర్వము కష్టాలే. సీత ఎక్కడ కష్టం చూపబడ్డది? సీత పుట్టింది మొదలు కష్టాలే, వివాహం అయిపోయిన కష్టం. ఇప్పుడు ఎలా గొప్పగా మాట్లాడుతున్నారు. గొప్పగా నామాన్ని పెట్టుకొని ధరించిపోవటానికి వెనుకలు వేసేటువంటి మనము సీతమ్మాని పిలిపించుకునేటువంటి అదృష్టం ఈ యుగములో లేదనిపిస్తుంది. ఈ కలియుగములో ఊరు మొత్తం వెతికిన సీతాన్న నామం దొరకదు. దొరికితే తీసుకెళ్ళిన తల్లి పాదాలు కడిగినట్లు ఉందా? మన గ్రామంలో సీత అనే పేరుతో ఓ 1000 మంది ఉంటారా? సహస్రంలో ఒక్క పేరైన సీత కదా. సదాశివ పరమ పవిత్రమైన పేర్లలో సీత అనే పేరు చాలా పవిత్రమైన. వారు పిలిచినప్పుడు ఒక్క పేరు పెట్టుకోవడానికి ఎంత ఇబ్బందా, ఎంత దౌర్భాగ్యమా, ఎంత మూఢనమ్మకాల. తల్లి సీతమ్మ పేరు అమ్మా మన్నించు, సీతమ్మ ఈ దౌర్భాగ్యులను మన్నించు. ప్రతిపిచ్చస్తే మరో స్త్రీగా పుట్టి నీ నామాన్ని పెట్టుకొని ధరించిపోవాలన్నమ్మా. సీతమ్మ అనుగ్రహించగలిగి అనుగ్రహించు. మరో జన్మ ఉంటే, పుణ్యమే చేసి ఉంటే, అందులో ఏ ఇసుకంతైనా పుణ్యం చేసి ఉంటే స్త్రీగానే పుట్టించు, నీ పేరే పెట్టించు, సేవ తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. తల్లి సీతమ్మ రామాయణ ప్రవచన అంతర్గతంగా వికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. జై సీతారాం. ఎటుపోతున్నా పేరు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నా. సీత అని చెప్పుకోవటానికి ద్రౌపది అని ఒక పేరు, సీత అని ఒక పేరు. దయచేసి
ఇక ముందు పుట్టే ఆడపిల్లలకు సీత అని పేరు నామకరణం చేయండి. వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడరు. కష్టాల్లో ఉన్నాళ్ళను కష్టాల నుంచి బయటపడిస్తారు. ఆ పేరు పెట్టుకున్న ప్రమాదం కానీ అపోహలు బయలుదేరాయి బాగా. సీతమ్మ లాంటి కష్టాలు ఒకటి రాకూడదని సీత అనే పేరే పెడతలేరు. మరి అంత పెట్టకపోతే ఏ ఇల్లాలు సుఖపడ్డ చెప్పండి, ఏ స్త్రీ సుఖపడుతుందో చెప్పండి, ఎక్కడ సుఖపడ్డదో చెప్పండి. సీతమ్మ పేరు పెట్టుకోకుండా మిగతా నామాలు పెట్టుకొని ఏ ఇల్లాలు సుఖపడ్డదో ఒక్కసారి పట్టుకురండి. ఏ అమ్మాయి సుఖపడ్డదో తీసుకురండి. మూఢనమ్మకం. దయచేసి పెట్టండి సీతాన్న నామాన్ని. సీతాన్ని పిలుచుకుంటే చాలు. ఆ తల్లి పరమ సంతోషపడిపోయి